హాయ్ స్టూడెంట్స్, ఇది 10th క్లాస్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ తాలూకా 2024ది బ్లూ ప్రింట్. అంటే దేనికి ఎన్ని మార్క్స్ ఉంటాయా అన్నది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు భాగ్ 1 భాషా కీ బాత్ గ్రామర్ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే క్రమ సంఖ్య 1 प्रश्न संख्या 1. फर्स्ट क्वेश्चन ఏంటి ఇక్కడ तत्सम तद्भव दिए गए वाक्य में से तत्सम के लिए तद्भव या तद्भव के लिए तत्सम शब्द पहचान कर लिखना होगा. ఇక్కడ ఏంటంటే తత్సం తద్భవ్, తత్సం ఇచ్చారనుకో తద్భవ్ రూప్ ఏంటి అని అడగొచ్చు, లేదా తద్భవ్ ఇచ్చి తత్సం రూప్ ఏంటి అని అడగొచ్చు. సో అది 1 మార్క్. సో నెక్స్ట్ ది క్రియా విశేషణ్. క్రియా విశేషణ్ ఏక్ శబ్ద మే ఉత్తర్ లిఖనా హోగా. క్రియా విశేషణ్ కూడా ఏంటంటే 1 వర్డ్ ఆన్సర్ ఇది ఇవ్వాలి మీరు, దీనికి కూడా 1 మార్క్. నెక్స్ట్ అక్షరం కో అంకో మే లిఖనా హోగా, అంటే వర్డ్స్ ఇస్తారు దాన్ని మీరు నంబర్స్ లో రాయాలి, అది 1 మార్క్. కారక్ చిహ్న్ వికల్పో మే సే సహీ కారక్ చిహ్న్ పహచాన్ కర్ లిఖనా హోగా. కారక్ చిహ్న్ ఇస్తారు, అదేంటంటే ఆప్షన్స్ ఇస్తారు మీకు, దాంట్ నుంచి కరెక్ట్ ఆప్షన్ ఏదో అది ఐడెంటిఫై చేసి రాయవలసి ఉంటుంది. కారక్ చిహ్న్ అంటే వాళ్ళే ఇచ్చేస్తారు, మీరు అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 మార్క్. నెక్స్ట్ సమాస్ నిర్దేశ్ కే అనుసార్ వికల్పో మే సే చున్కర్ లిఖనా హోగా. సమాస్ కూడా అంతే, వికల్ప్ ఇస్తారు, ఆప్షన్స్ ఇస్తారు, దాంట్లో కరెక్ట్ది మీరు సెలెక్ట్ చేసుకొని రాయవలసి ఉంటుంది సమాస్. సో నెక్స్ట్ సంధి విచ్ఛేద్ నిర్దేశ్ కే అనుసార్ లిఖనా హోగా. సంధి కూడా ఏంటంటే అక్కడ చెప్పే అడిగే దీన్ని బట్టి అది విడదీయవలసి ఉంటుంది. ఓన్లీ సంధి విచ్ఛేదే, అది మీకు దాన్ని అదేం సంధియా అంతలాగా ఏమి అడగరు. సో 1 మార్క్. నెక్స్ట్ నిమ్నలిఖిత శబ్ద కా సహీ అర్థ వికల్పో మే సే పహచాన్ కర్ లిఖనా హోగా. మీనింగ్ అడుగుతారు ఇక్కడ, అంటే ఏంటి దానికి కూడా మీకు ఆప్షన్స్ ఇస్తారు, అది చూసి కరెక్ట్ మీనింగ్ ఏంటో ఐడెంటిఫై చేసి రాయాలి. నెక్స్ట్ ముహావరా ముహావరేదార్ శబ్ద కో వికల్పో మే సే పహచాన్ కర్ లిఖనా హో. ముహావరా మీన్స్ ఇడియమ్స్. ముహావరా కూడా అంతే, మీకు ఆప్షన్స్ ఇస్తారు, దాంట్లో మీరు ఐడెంటిఫై చేసి రాయవలసి ఉంటుంది. సో 1 మార్క్. లింగ్ సూచనకి అనుసార్ లింగ్ బదల్ కర్ లిఖనా హోగా. లింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది స్త్రీలింగ్ లో ఇచ్చారనుకో సెంటెన్స్, సో దాన్ని పుల్లింగ్ లో మార్చండి అనొచ్చు, లేదా పుల్లింగ్ లో ఇచ్చారనుకో స్త్రీలింగ్ లో మార్చండి అని అనొచ్చు. సో అది 1 మార్క్. నెక్స్ట్ వచన్ సూచనకి అనుసార్ వచన్ బదల్ కర్ లిఖనా హోగా. వచన్ కూడా అంతే, ఇప్పుడు ఏకవచనంలో ఇచ్చారనుకో సెంటెన్స్ బహువచనంలో మార్చి రాయమనొచ్చు, లేదా బహువచనంలో ఇచ్చారనుకో మీరు ఏకవచనంలో మార్చి రాయాలి, అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని రాయాలి, చక్కగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ కాల్ నిర్దేశ్ కే అనుసార్ బదల్నా హోగా. అంటే ప్రెసెంట్ లో ఇచ్చారనుకో వర్తమాన్ కాల్లో ఇస్తే మేబీ భూత్ కాల్లో అడగొచ్చు, లేదా భూత్ కాల్లో ఇచ్చేసి భవిష్యత్ కాల్లో అడగొచ్చు, అది చూసి మీరు రాయవలసి ఉంటుంది, చెక్ చేసుకొని. నెక్స్ట్ శుద్ధ రూప్ నిర్దేశ్ కే అనుసార్ అంటే కొంచెం మీకు రాంగ్ వర్డ్ ఇస్తారు, దాన్ని ఏంటంటే కరెక్ట్ గా రాయవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి రాంగ్ కొంచెం మిస్టేక్ తో సెంటెన్స్ ఇస్తారు, దాన్ని కరెక్ట్ చేసుకొని మీరు రాయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు భాగ్ 1 లో మీకు ఎంత 12 మార్క్స్ భాషా కీ బాత్. సెకండ్ రామన్ ఏంటంటే అర్థగ్రహీత प्रश्नवार विश्लेषण. पठित गद्य पाठों में से एक अनुच्छेद दिया जाएगा, उसमें से उपसर्ग प्रत्यय पर्याय विलोम संज्ञा सर्वनाम विशेषण क्रियाओं में से कोई 5 व्याकरणिक अंश देकर पहचानने को कहेंगे. आ ఈ और ఊ के ప్రశ్న होंगे. ఇక్కడ ఏంటంటే ప్యాసేజ్ ఇస్తారు, దాంట్లో మీకు ఏంటి ఇస్తారు ఇక్కడ ఉస్మే సే, వాటిలో మీకు ఉపసర్గ ప్రత్యయ పర్యాయ విలోమ సంజ్ఞ సర్వనామ విశేషణ క్రియాओं में से कोई 5 ఏవైనా ఒక 5 మీరు ఐడెంటిఫై రాయవలసి ఉంటుంది, అది ఓన్గా కాదు ప్యాసేజ్లోనే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 మార్క్. నెక్స్ట్ పఠిత్ పద్య पाठों में से एक पद्यांश दिया जाएगा, आ ఈ और ఊ के प्रश्न होंगे, ఏ బహు వికల్పీయ ప్రశ్న होंगे. ఇవి ఏంటంటే మీకు పఠిత్ పద్యాంశ, ఇది దీంట్లో కూడా మీకు అలాగే ఇస్తారు, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ టైప్ ఆప్షన్స్ ఇస్తారు, అది మీరు చూసి దాని కరెక్ట్ ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్ పఠిత్ గద్య पाठों में से एक गद्यांश दिया जाएगा, आ ఈ और ఊ के प्रश्न होंगे, एक वाक्य में उत्तर देना होगा. ఇదేంటంటే మీకు గద్యాంశ లో ఉంది ఒక ప్యాసేజ్ ఇస్తారు, దీంట్లో ఏంటంటే క్వశ్చన్స్ ఇస్తారు, దాని ఆన్సర్ మీరు రాయవలసి ఉంటుంది. ఏక్ వాక్యమే ఉత్తర్ దేనా హోగా, 1 సెంటెన్స్ లో ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఓకే, పై దాని ఆప్షన్ లాగా ఆప్షన్స్ కరెక్ట్ పెట్టేసామా అది కాదు. సో నెక్స్ట్ పఠిత్ గద్య పాఠో మే సే ఏక్ గద్యాంశ దియా జాయేగా, ఆ ఈ और ఊ के ప్రశ్న होंगे, ఏ బహు వికల్పే ప్రశ్న होंगे. ఇవి ఏంటంటే ఇవి కూడా మీకు ప్యాసేజ్ ఇస్తారు, దాని క్వశ్చన్స్ ఇస్తారు, దాని జస్ట్ ఆప్షన్స్ కింద మీకు ఆప్షన్స్ ఇస్తారు, ఐడెంటిఫై చేయాలి. దీనికి మొత్తం ఆన్సర్ అని సేమ్ కాదు. ఇప్పుడు ఎన్ని మార్క్స్ అయిపోయి మీకు ఇక్కడ 20 మార్క్స్. నా థర్డ్ రామన్ అభివ్యక్తి. 17th క్వశ్చన్ ఏంటంటే పాఠ్య పుస్తక్ మే దిए गए कवि परिचयों से संबंधित प्रश्नों की सही जोड़ी बनाना होगा. మీకు ఏదైతే లెసన్ టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, దాంట్లో కవి పరిచయం ఉంటుంది, దానికి సంబంధించిన దాంట్లో నుంచి మీకు ఏంటంటే సహీ జోడీ బనానా హోగా, అంటే లైక్ మ్యాచింగ్స్ లాగా, జోడీ మీన్స్ మ్యాచింగ్స్. సో 18th क्वेश्चन लेखक का परिचय पढ़कर रिक्त स्थानों की
పూర్తి కర్నా హోగా. అంటే ఏంటి, లేఖక పరిచయం ఉంటుంది కదా, లేఖక పరిచయం చదివిన తర్వాత జస్ట్ బ్లాంక్స్ లాగా ఇస్తారు మీకు, అది ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని మార్క్స్ అయిపోయి మీకు 8 మార్క్స్. ఓకే, నౌ ఫోర్త్ రామన్ అభివ్యక్తి. ఇక్కడ 19 and 20 2 క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. ఏంటి, పద్య భాగ్ సే 2 ప్రశ్న దియే జాయేంగే 3-4 వాక్యోं में उत्तर देना होगा. అంటే పద్య భాగం నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. అవి ఏంటంటే 3 or 4 సెంటెన్సెస్ లో ఆన్సర్స్ ఇవ్వాలి మీరు. సో అదేంటి మీకు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ప్రశ్నోకి సంఖ్య ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ప్రతి ఆన్సర్ కి 3 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ 6 మార్క్స్. ఇక్కడ మళ్ళీ 21, 22, 23 3 క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి కదా. గద్య భాగ్ సే 3 ప్రశ్న దియే జాయేంగే 3-4 వాక్యోं में उत्तर देना होगा. ఇక్కడ గద్య భాగం నుంచి ఇస్తారు క్వశ్చన్స్. సో ఇవి కూడా అంతే సేమ్ 3 or 4 సెంటెన్సెస్ లో రాయాలి. సో ప్రతి దానికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఇక్కడ క్వశ్చన్స్ ఏమో 3 ఉంటున్నాయి. సో మార్క్స్ ఎన్ని 3 ఉంటున్నాయి. సో ఇక్కడ టోటల్ 9 మార్క్స్. ఓకే, నా 24, 25, 26 उपवाचक से 3 प्रश्न दिए जाएंगे 3-4 వాక్యోं में उत्तर देना होगा. ఉపవాచక్ నాన్ డీటెయిల్ నుంచి మీకు 3 క్వశ్చన్స్ వస్తున్నాయి కదా, అవి కూడా అంతే. ప్రశ్నోకి సంఖ్య ఎన్ని క్వశ్చన్స్ 3 వస్తున్నాయి. ప్రతి క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ 3 మార్క్స్. సో టోటల్ 9 మార్క్స్. నెక్స్ట్ ఫిఫ్త్ రామన్ అభివ్యక్తి. ఇది ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 27 లో ఆ 2 ఉన్నాయి కదా. పద్య భాగ్ సే 2 सारांशात्मक प्रश्न पूछे जाएंगे किसी एक प्रश्न का उत्तर 10 पंक्तियों में देना होगा. आ और आ के प्रश्न होंगे. ఇక్కడ ఏంటంటే పద్య భాగం నుంచి సారాంశ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు 2. సో ఇక్కడ మీకు ఏంటి ఇచ్చారు, ఆ और आ के प्रश्न होंगे అంటే किसी एक प्रश्न का उत्तर అంటే చాయిస్ ఉంది ఇక్కడ మీకు. సో ఒక క్వశ్చన్ రాయాలి, దానికి ఏంటంటే మార్క్స్ 10 మార్క్స్. ఓకే, నెక్స్ట్ గద్య భాగ్ ఈ 28th క్వశ్చన్ లో కూడా మళ్ళీ ఆ 2 ఉన్నాయి. గద్య భాగ్ से 2 सारांशात्मक प्रश्न पूछे जाएंगे किसी एक प्रश्न का उत्तर 10 पंक्तियों में देना होगा. ఇక్కడ గద్య భాగం నుంచి కూడా సారాంశాలు అడుగుతారు 2. ఇక్కడ కూడా చాయిస్ ఉంది. సో ఒకటి రాయాలి, ఒక క్వశ్చన్ రాసి దానికి మార్క్స్ 10 మార్క్స్. సో ఇది అభివ్యక్తి. ఇది నెక్స్ట్ 6th రామన్ సృజనాత్మక అభివ్యక్తి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 29 ఇక్కడ 2 ఉన్నాయి. ఆ एक औपचारिक और एक अनौपचारिक पत्र दिए जाएंगे किसी एक प्रश्न का उत्तर देना होगा. आ और आ के प्रश्न होंगे. అంటే ఇక్కడ కూడా ఔపచారిక్ అనౌపచారిక్ ఫార్మల్ ఇన్ఫార్మల్ 2 లెటర్స్ ఇస్తారు ఇక్కడ. సో దాంట్లో మీరు ఒకటి రాయాలి. ఇక్కడ చాయిస్ ఉంది. సో ఒకటి రాస్తే దానికి మార్క్స్ ఎన్ని 8 మార్క్స్. సో నెక్స్ట్ 30th దాంట్లో కూడా ఆ 2 ఉన్నాయి. 2 निबंध दिए जाएंगे उनमें से एक निबंध को चुनकर उचित शब्दों से रिक्त स्थानों की पूर्ति करना होगा. ఇక్కడ కూడా ఏంటి చాయిస్ ఉంది. 2 నిబంధనలు ఇస్తారు, దాంట్లో ఒకటి మీరు రాసుకోవచ్చు. ఒకప్పుడు ఏంటంటే నిబంధ అంటే మొత్తం నిబంధ రాయవలసి ఉండేది. ఇప్పుడు ఎలాగ ఇచ్చారంటే నిబంధకు చూనుకర్ ఉచిత శబ్దం సే రిక్త స్థానం అంటే బ్లాంక్స్ లాగా ఇస్తారు, దాన్ని ఫిల్ చేయాలి. ఎంత ఈజీగా వచ్చిందో, ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు మీరు. దీనికి కూడా 8 మార్క్స్. శైక్షణిక్ మాపదండ భార్ తాలిక అంటే ఇక్కడ మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటున్నాయి, ఎన్ని మార్క్స్ ఉంటున్నాయి అని అర్థం. ఓకే, అర్థగ్రాహిత ఎన్ని ఉంటున్నాయి, కుల్ అంక్ 15 మార్క్స్ ఉంటున్నాయి. నెక్స్ట్ అభివ్యక్తికి ఎన్ని మార్క్స్ ఉంటున్నాయి, 52 మార్క్స్ ఉంటున్నాయి. భాషాకి బాత్ ఎన్ని మార్క్స్ ఉంటున్నాయి, 17 మార్క్స్ ఉంటున్నాయి. సృజనాత్మక్ ఎన్ని మార్క్స్ ఉంటున్నాయి, 16 మార్క్స్ ఉంటున్నాయి. కుల్ టోటల్ ఎంత అయింది, 100 మార్క్స్. థ్యాంక్ యూ.